హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీరు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం వల్ల మీరు వెళ్ళే దారి ఎలా ఉండబోతుంది? అంటే ప్రతి మనిషి కూడా అంటే వాళ్ళ లైఫ్‌లో ఏదో ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తారండి. అది ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ అని మెన్షన్ చేయడానికైతే లేదు. బట్ డెఫినిట్‌గా ఒక మేజర్ సిట్యుయేషన్ ఏదైనా ఫేస్ చేస్తారు. సో, ఆ సిట్యుయేషన్‌లో వాళ్ళు ఒక డెసిషన్ తీసేసుకోవడం జరుగుతుంది. సో, ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత అది ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? సో, అలాంటి ఒక డెసిషన్ తీసుకోవడం వల్ల మీ లైఫ్‌లో అంటే మీరు ఎలాంటి దారిలోకి వెళ్తారు? సో, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది. అంటే ఇక్కడ నేను మీరు తీసుకున్న డెసిషన్ రైట్ ఆర్ రాంగ్ అనేది చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే మీరు మీ సిట్యుయేషన్ ప్రకారం ఒకటి డిసైడ్ అవ్వడం జరుగుతుందండి. సో, అలాంటప్పుడు నేను చెప్పడానికైతే ఏం లేదు కదా! అందుకే ఇక్కడేంటంటే మీరు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత మరి మీరు వెళ్ళే పాత్ ఎలా ఉంటుందో కూడా మీకు తెలియాలి కదా! అందుకే ఇలాంటి రీడింగ్ అయితే నేను చేస్తున్నాను. సో, ఫస్ట్ ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చెయ్యొచ్చు. అండ్ అప్పట్లానే మేము ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి టర్కాయిస్ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి రోజ్ క్వార్ట్జ్ బ్రేస్లెట్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి సెలెనైట్ అండ్ బ్లాక్ టార్మలిన్ బ్రేస్లెట్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుందండి. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే ఈ టర్కాయిస్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ సో చూద్దాం అసలు. సో, అసలిప్పుడు మీరు అంటే మీ లైఫ్‌లో ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో తీసుకున్న డెసిషన్‌కి మీరు వెళ్ళే దారి ఎలా ఉండబోతుంది? సో, మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో, చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఇక్కడ మీరేంటంటే, ఈ డెసిషన్ తీసుకున్నారు అంటే, ఫస్ట్ మీరేంటంటే, ఏ సిట్యుయేషన్ అయితే ఇప్పుడు ఫేస్ చేస్తున్నారో, ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే, ఒక పర్టిక్యులర్ వేలో ఔట్‌కమ్ రావాలి అనుకుంటున్నారండి. అంటే, మీరనుకున్నదే ఎలా అయినా జరగాలి, ఇది జరగకపోతే ఏమవుతుందో అనే ఒక ఫియర్ మీలో ఉంది. దీనికి బాగా అటాచ్ అయిపోయారని చెప్పొచ్చు. మెయిన్ ఔట్‌కమ్ ఏంటంటే, ఇలా పర్టిక్యులర్ వేలో రావాలి అని మీరు అనుకుంటున్నారు. అలా అని చెప్పి ఈ సిట్యుయేషన్‌లోని మీరేంటంటే ఎలా అయినా విన్ అవ్వాలని అనుకుంటున్నారండి. ఇది ఒక వ్యక్తికి సంబంధించిన సిట్యుయేషన్ అయితే, ఈ వ్యక్తి ఎలా అయినా సరే మీ లైఫ్‌లో ఉండాలి. ఈ వ్యక్తి ఉండడం కోసం ఏదైనా చెయ్యాలి అనే ఆలోచన మీకుంది. అంటే ఇది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. సో, పర్టిక్యులర్‌గా మీ మైండ్‌లోనేంటంటే ఇది మీ నుంచి వెళ్ళిపోకూడదు అనే ఆ ఫియర్ ఏదైతే ఉందో అక్కడి నుంచే మీకు మొదలైందండి. ఇలాంటి ఒక డెసిషన్ తీసుకోవడమే కరెక్ట్. ఇలా చేస్తేనే మనం ఎలా అయినా సరే హోల్డ్ చేయగలం అని మీరేంటంటే డిసైడ్ అయిపోయారు. ఈవెన్ అంటే ఈ సిట్యుయేషన్‌లోని మీకు వేరే దారులు ఏమున్నా సరే, వేరే వ్యక్తులను ఎవరిని అడిగినా సరే, మీ వరకు మీకేంటంటే ఇదే కరెక్ట్ అనిపించిందండి. అంటే ఎక్కడో కానీ అబ్సెషన్ మీలో చాలా ఎక్కువగా ఉందండి. బాగా ఎడిక్ట్ అయిపోయారు. సో, నాకు అర్థమవుతుంది. ఈ పర్టిక్యులర్ వేలో మీరు అంటే డిసైడ్ అవ్వడానికైతే అదే రీజన్. సో, ఇప్పుడు మీరు ఈ టైప్‌లో ఆలోచిస్తున్నారు కాబట్టి ఇదెలా ఉంటుందంటే కొంత మిమ్మల్ని ఇబ్బంది పెడతదండి. ఎందుకంటే ఇబ్బంది పెడతది. మీరు వేరే పర్స్‌పెక్టివ్ నుంచి చూడట్లేదు. ఒక్క పర్స్‌పెక్టివ్‌లోనే చూసి డిసైడ్ అవుతున్నారు మీరు. ఇది ఇలా చేస్తేనే వర్కౌట్ అవుతది అని చెప్పి. సో, ఇక్కడేంటంటే మీకు ఈ టైంలో ఎవరైనా ఏదైనా చెప్పినా సరే వినాలనిపించదండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఇది కరెక్ట్ అని డిసైడ్ అయిపోయారు కాబట్టి మీరేమనుకుంటారంటే మిగతా వాళ్ళేంటంటే మిమ్మల్ని
ఇది కాకుండా చేయాలని చూస్తున్నారు అని అనిపిస్తది. సో, ఎవరి మాట కూడా మీరు వినే పరిస్థితి అయితే నాకు కనిపించట్లేదు. అంటే మరి ఇంకేంటో కాదండి. ఫస్ట్ టైమ్ మీకేమనిపిస్తుందంటే, మీకోసం మీరు ఆలోచించుకొని ఇలాంటి ఒక డెసిషన్ తీసుకున్నారు అని అనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే, ఇది ఎలా అయినా సరే మీకు దొరకాలి. ఇది ఈ వేలో దొరికితేనే మీరు హ్యాపీగా ఉంటారు అని మీరు అనుకుంటున్నారు. సో, ఎక్కడ ఇది మిస్ అయిపోతుందో అనే ఫియర్ మీలో ఉండడం వల్ల, మీరు ఇంకొకళ్ళు చెప్పిన మాటను కూడా మీరు వినాలి అనుకోవట్లేదు. మీ ఎమోషనల్ స్టేట్‌ని మీరు కన్సిడర్ చేసుకోనే మీరేంటంటే ఇలా చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఇంకొకటి ఇంతవరకు మేబీ మీరేంటంటే ఇది కావాలి అని అనుకున్నారు కానీ, ఇంత బలంగా అనుకోలేదండి. సో, ఇప్పుడు మీకేమనిపిస్తుందంటే ఇది కావాలి అనుకుంటున్నాం కాబట్టి ఎలా అయినా సరే మనతో ఉండాలి. సో, మనం చేస్తుంది రైటే అని ఫీల్ అవుతున్నారు. సో, దీనివల్ల ఏంటంటే మీరు కొంత ఎమోషనల్‌గా సఫర్ అవ్వొచ్చండి. అంటే ఎక్కడో అంటే మీరు చేస్తుంది రైట్ అనే ఫీలింగ్ ఉన్నా సరే మీకు డౌట్స్ ఉంటాయండి. అవ్వదేమో అని అనిపిస్తుంటది. కానీ ఇక్కడ సిట్యుయేషన్ ఎలా కనిపిస్తుందంటే అవుతది. అవుతున్నట్టే ఉంటది. కానీ లాస్ట్ మినిట్‌కి వచ్చేసరికి ఎయిదర్ పెండింగ్ అయినా ఉంటది. లేకపోతే బ్రేక్ అయినా పడతది. అలా జరుగుతది. అంటే మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవుతున్నట్టే ఉంటది. డెసిషన్ మీరు ఏదైతే తీసుకున్నారో అది మీకు కరెక్టే అనిపిస్తది. మీరు వెళ్తున్న దారి కూడా మీకేంటంటే పెద్ద కాంప్లికేటెడ్‌గా ఏమి అనిపించదండి. నార్మల్‌గానే ఉంటది. ఎందుకంటే మీకు చూస్తే అర్థమైపోతుంటదనమాట. మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవుతుంది. మనం తీసుకున్న ఈ డెసిషన్ అనేది కరెక్టే. యాక్చువల్‌గా ఈ డెసిషన్ తీసుకోకపోయి ఉంటే వర్కౌట్ అయ్యేది కాదేమో అని అనిపిస్తుంటది. సో, అంటే థింగ్స్ అనేవేంటంటే ఫాస్ట్‌గానే మూవ్ అవుతుంటాయి. కాకపోతే లాస్ట్ మినిట్‌కి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, ఎక్కడో అంటే డిసప్పాయింట్‌మెంట్ అనేది ఉంటుందనమాట. సో, ఇక్కడ దానికి రీజన్ ఏంటంటే, మీరు మీ పర్సెప్షన్ నుంచి మాత్రమే ఆలోచించి డిసైడ్ అయ్యారు కాబట్టి, ఈ సిట్యుయేషన్ అనేది ఉంటుందండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో, ఇక్కడ ఇంకొకటి ఇది ఫైనల్ డెసిషన్ అని కూడా మీరు అనుకోవద్దు. మేబీ మీ డెసిషన్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు కూడా. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకెప్పుడు ఈ రియలైజేషన్ వస్తుందంటే, మీరు ఈ పాత్‌లో వెళ్తున్నప్పుడు మీకు కష్టం అనిపించదు. కాకపోతే ఎప్పుడైతే అనుకున్నది అనుకున్నట్టు అవ్వదో, బ్రేక్ పడతదో, లేకపోతే పెండింగ్‌లో ఉండిపోతదో, మేబీ ఇది కరెక్ట్ కాదేమో అని అనుకుంటారు. మళ్ళీ ఆల్టర్‌నేట్స్ వెతుకుతారనమాట. అంటే ఎందుకంటే, మీ నీడ్స్ ఏంటో మీకు కరెక్ట్‌గా తెలిస్తేనే కదా మీరు దీన్ని ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ చేయగలరు. సో, అందుకే మీ డెసిషన్ మీరు ఫైనల్ కింద కూడా కన్సిడర్ చేయొద్దు. మేబీ ఇది మారొచ్చండి. అదైతే నేను చెప్పగలను. అంటే ఇది గుడ్ డెసిషనా? బ్యాడ్ డెసిషనా? అని మీరు నాకడిగితే, మీరు చూసిన సిట్యుయేషన్ బట్టి మీరు తీసుకున్నారు కాబట్టి, సో, కాన్సిక్వెన్సెస్ కూడా మీరు ఫేస్ చేస్తారండి. ఇది పర్టిక్యులర్‌గా ఇదే అనైతే నేను చెప్పను. సో, ఇక్కడ నేనైతే మీకొకటే చెప్తానండి. మీరు మంచో, చెడో, కష్టమో, నష్టమో ఒకటి డిసైడ్ అయిపోయారు. సో, దానికోసం అని లాస్ట్ వరకు కూడా స్టిక్ అయ్యే ఉండండి. 100% మీరేంటంటే కోఆపరేట్ చెయ్యండి యూనివర్స్‌తో అండ్ సిట్యుయేషన్స్‌తో కూడా. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను. కొంచెం ఇది లాగ్ అవుతుంటదండి. మీరనుకున్నంత తొందరగా ఇదేంటంటే తెగదు. సో, కొంచెం ఫోకస్డ్‌గా ఉండండి. డిటర్మైన్డ్‌గా ఉండండి. ఇది ఎలా అయినా అవ్వాలి అనుకుంటున్నారు కాబట్టి అలానే ఉండండి. కాకపోతే మైండ్‌లో నెగెటివ్ థాట్స్ ఉన్నాయి. సో, ఆ నెగెటివ్ థాట్స్‌ని విడిచిపెట్టండి. అంటే యాక్చువల్‌గా మీకున్న ఈ అటాచ్‌మెంటే ఒక నెగెటివ్ వేలో నాకనిపిస్తుంది. సో, దానివల్ల మేబీ అంటే ఈ జర్నీ అనేది మీకు స్మూత్‌గా ఉన్నా సరే, స్మూత్‌గా ఉన్నట్టు అనిపించదు. అంటే మీ ఎక్స్‌పెక్టేషన్స్ మాత్రం రీచ్ అవ్వవండి. మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లోని మీరు తీసుకున్న డెసిషన్ రైట్ కాబట్టి, ఈ వేలో వెళ్తే అన్ని రకాలుగా మీకు వర్కౌట్ అవుతుంది అనుకుంటారు కానీ, అలా అయితే ఏమి ఉండదు. కొంత డిసప్పాయింట్‌మెంట్ అయితే నాకు కనిపిస్తుంది. కార్డ్స్‌లో థింగ్స్ ఫాస్ట్‌గా మూవ్ అవుతుంటాయి కానీ, ఫాస్ట్‌గా ఉండవు. ఎక్కడో కానీ అంటే రాంగ్ డెసిషన్ తీసుకున్నారేమో అనే ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. అందుకే మీ డెసిషన్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చని నాకైతే అనిపిస్తుంది. ఏదైనా సరే నేను మీకు ఒకటే చెప్తానండి. మీ గురించి మీరు ఆలోచించుకొని చేస్తున్నారు కరెక్టే. కాకపోతే ఎప్పుడూ కూడా ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే ఏది చూడకూడదండి. ఎందుకంటే అలా చూసి చేసిన తర్వాత మేబీ తర్వాత రిగ్రెట్ అవ్వచ్చు. కొంచెం ఆలోచించుకోండి మీరైతే. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే డెఫినిట్‌గా మీకు హోప్ అయితే ఉందండి. ఇలా చేస్తే 100% వర్కౌట్ అవుతుందని, సిట్యుయేషన్‌లో కూడా స్టెబిలిటీ వస్తుందని మీరైతే బిలీవ్ చేస్తున్నారు. ఎక్కడో కానీ మీకు ఏంటంటే మీరిప్పుడు ఏదైతే చేస్తున్నారో అది హ్యాపీనెస్ ఇస్తుంది అని బిలీవ్ చేస్తున్నారు. సో, డెఫినిట్‌గా చెయ్యండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఎందుకంటే మీలో అంత పాజిటివిటీ ఉన్నప్పుడు చేయడమే మంచిది. ఈవెన్ నేను చెప్తున్నాను కదా! లాస్ట్ మినిట్‌లో అంటే బ్రేక్ పడినా లేకపోతే పెండింగ్‌లో ఉండిపోయినా సరే మీ వరకు మీరు చేయాల్సింది చేయండి. హోప్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో కొంచెం మీకు ఎలా అనిపిస్తదంటే మేబీ డెసిషన్ చేంజ్ చేసుకుంటే బెస్ట్ ఏమో. మళ్ళీ ఆలోచిద్దాం అనే ఫీలింగ్ రావచ్చు. అంటే డిస్ట్రాక్షన్ అనమాట. మీరు వెళ్తున్న దారైతే సరైన దారే కానీ అంటే మీకున్న అటాచ్‌మెంట్ అనేదే బాలేదు. అంటే ఔట్‌కమ్‌ని ఈ వేలోనే వస్తదని ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. లేకపోతే మీరనుకున్నదే జరగాలి అని కూడా మీరు ఏది చెయ్యొద్దండి. మీకిది కరెక్ట్ అనిపించింది కాబట్టి చేయండి. బట్ అంటే ఇలా అవుతది, ఇలా జరగాలనే మేము చేస్తున్నాం అని మాత్రం మీరు ఏది చేయొద్దు. ఎందుకంటే అలా మీరు ఏదైనా చేస్తే దానికి కాన్సిక్వెన్సెస్ మీరు కూడా ఫేస్ చేస్తారు. అది 100% మీరనుకున్నట్టుగా రైట్ అయితే కాదండి. సో, నేను మీకు ఇక్కడ ఒకటే చెప్తాను. ఈ సిట్యుయేషన్ ఏంటంటే ఇప్పుడు వర్కౌట్ అవ్వకపోయినా లాంగ్ రన్‌లో అయినా సరే వర్కౌట్ అవుతుందండి. దీనికి కొంత టైం పట్టొచ్చు. ఎందుకంటే ఇక్కడ మీరు అనుకున్న వెంటనే వర్కౌట్ అవుతది అన్నట్టుగా ఎక్కడా రెస్పాన్స్ అయితే లేదు. బట్ ఒక్కటి మాత్రం నిజం. మీరు వెళ్తున్న దారిలో మీకు కొన్ని డిస్ట్రాక్షన్స్ అయితే ఉంటాయి. యాక్చువల్‌గా చేస్తుంది రైట్ అవ్వచ్చు కానీ మీది మీకే డౌటొస్తది. మీరే అనుకుంటారు. మేబీ అలా చేయకపోతే బెటరేమో, ఇంకొకలా చేస్తే బావుంటుందేమో అని అనుకుంటారు. సో, ఇక్కడ ఇంకొకటండి మీకు ఈ టైంలో ఎవరైనా ఏదైనా చెప్పినా సరే వినాలనిపించదండి. ఈవెన్ వాళ్ళు చెప్తున్నా సరే అది రాంగ్ అనే ఫీలింగే వస్తది. సో, మీరేం చేస్తారంటే ఎవరైనా ఏం చెప్తున్నా సరే ఆ టైంకి వింటున్నట్టే ఉంటారు కానీ మీరు వినరు. అల్టిమేట్‌గా మీరేది చేయాలనుకుంటున్నారో అదే చేస్తారు. ఎందుకంటే ఈ విషయంలో మీరు స్ట్రాంగ్‌గా డిసైడ్ అయిపోయారు ఆల్రెడీ. ఇంకొకటి కూడా నేను చెప్తున్నానండి. ఇది ఒకవేళ ఒక లేడీకి సంబంధించిన సిట్యుయేషన్ అయితే చాలా కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఒక లేడీతో ఇలాంటి సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేస్తున్నారో మీరు అనుకుంటున్నంత ఈజీగా ఏమి ఉండదండి. ఈ లేడీ మీతో ఏమి అంత ఈజీగా కోఆపరేట్ చేయరు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, థింగ్స్ అనేవేంటంటే కొంచెం కాంప్లికేటెడ్‌గానే ఉంటాయి. అంటే చెప్తున్నాను కదా! అన్నీ మీ ఫేవర్‌లో అవుతున్నట్టే ఉంటాయి కానీ మీ ఫేవర్‌లో అవ్వవు. సో, ఇదేంటంటే మీ ఫేవర్‌లో అవ్వడానికి టైం పడతదండి. మెయిన్ మీరు తీసుకునే డెసిషన్ వల్ల ఏంటంటే మీకు లేట్ అవుతది. అవ్వచ్చు కానీ లేట్ అవుతది. యాక్చువల్‌గా అయితే ఈ కార్డొస్తే తొందరగానే అవ్వాలి. మూవ్‌మెంట్ కనిపిస్తుంది కానీ మూవ్‌మెంట్‌లో సక్సెస్ కనిపించట్లేదు. సో, అందుకే లేట్ అవుతది. అలా అని చెప్పి రిగ్రెట్ అవ్వొద్దండి. మీరు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు కాబట్టి, ఈ పాత్‌ని మీరే చూజ్ చేసుకున్నారు కాబట్టి లాస్ట్ వరకు కూడా వెళ్ళండి. ఎలా ఉంటుంది అని స్టాండ్ అయితే తీసుకోండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఎందుకంటే మీరెప్పుడైతే స్టాండ్ తీసుకుంటారో, మీరెప్పుడైతే అంటే నెగెటివ్ వేలో అటాచ్‌మెంట్ కాకుండా మీరు చేస్తుంది కరెక్ట్ అని బిలీవ్ చేసి చేస్తారో డెఫినెట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. బట్ ఒక్కటి మాత్రం నిజం. మీలో ఎవరికైనా సరే మనసులోని మీరు చేస్తుంది తప్పు అని తెలిసి తప్పదు అని చేస్తే మాత్రం మానేయండి. ఎందుకంటే కష్టమైనా సరే తప్పు మాత్రం చేయొద్దండి. ఆ దారినే ఎప్పుడు వెతుక్కోవద్దు. అంటే అలాంటి దారిలోకి అసలు వెళ్ళొద్దు. ఎందుకంటే ప్రతిదానికి కూడా రియాక్షన్ అనేది ఉంటుందండి. సో, ఇప్పుడు ఏమైనా చేంజ్ ఉంటే ఆలోచించుకోండి. ఇంక మీ ఇష్టం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ రోజ్ క్వార్ట్జ్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం అసలు. మీరిప్పుడు ఒక సిట్యుయేషన్‌లో తీసుకున్న డెసిషన్ వల్ల మీరు అసలు ఎలాంటి దారిలోకి వెళ్ళబోతున్నారు? సో, అది అసలు ఎలా ఉంటుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి చూద్దాం. సో, నేనిక్కడ ఒక విషయం మీకు చెప్తానండి. అదేంటంటే, మీరు తీసుకున్న డెసిషన్ గురించి నేను మాట్లాడను. అండ్ ఔట్‌కమ్ గురించి కూడా మాట్లాడను. కేవలం మీరు అంటే తీసుకున్న ఈ డెసిషన్ వల్ల మీ జర్నీ అనేది ఎలా ఉంటుందని మాత్రమే నేను చెప్తాను. ఆల్రెడీ ఇక్కడ డిజాస్టర్ అయితే జరిగిపోయిందండి. అంటే ఒక రిలేషన్‌షిప్ అయినా, ఒక కెరియర్ అయినా, ఒక ఫినాన్షియల్ యాస్పెక్ట్ అయినా, ఒక హెల్త్ యాస్పెక్ట్ అయినా సరే ఇక్కడ డ్యామేజ్ అయితే జరిగిపోయింది. సో, డ్యామేజ్ జరిగిపోవడం వల్ల మీకేంటంటే చాలా హోప్‌లెస్‌గా అనిపిస్తుంది. ఇంక అయిపోయినట్టే అనే ఫీలింగ్ వచ్చేసింది. ది ఎండ్ అని ఎక్కడో ఫీల్ అవుతున్నారు. సో, ఏం చేయాలో యాక్చువల్‌గా అర్థం అవ్వట్లేదు. సో, ఇంకా
ఇది ఎండ్ అయిపోయింది కాబట్టి దీంతోనే మూవ్ అవ్వాలి అని చెప్పి డిసైడ్ అయినట్టున్నారు. ఎందుకంటే మీకు ఇంకెక్కడా కూడా హోప్ అనేది కనిపించట్లేదండి. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎలా ముందుకు వెళ్ళాలో కూడా తెలియట్లేదు. సో, మీకైతే అఫీషియల్‌గా ఇది ఎండ్ అయిపోయింది అనే ఫీలింగ్ వచ్చేసింది. ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయారు. డిసైడ్ అయిపోయి ఇంకా ఈ సిట్యుయేషన్స్‌ని ఏంటంటే స్లోగా అడాప్ట్ చేసుకోవడం కూడా స్టార్ట్ చేశారు. బట్ సమ్‌వేర్ ఎక్కడో కానీ ఇది ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉంటే దానికోసం కూడా వెతుకుతున్నారు. వెతకట్లేదు అని నేను అనుకోవట్లేదు. కాకపోతే మీకేమనిపిస్తుందంటే మీ థాట్స్‌లో మీరే ట్రాప్ అయిపోతున్నారండి. అంత ఈజీగా దీని నుంచి బయటకి రాలేకపోతున్నారు. మీకేంటంటే మర్చిపోవడం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు ఇప్పుడు ఒక పర్టిక్యులర్‌గా డెసిషన్ తీసుకుంటే అంటే మళ్ళీ ఇది మనకు కావాలి అనుకోని మీరు ఒక డెసిషన్ తీసుకున్నా ఆర్ మనకిది వద్దు అనుకోని మీరు డెసిషన్ తీసుకున్నా సరే డెఫినెట్‌గా మీరేంటంటే వచ్చే రోజుల్లో కొంత ఇబ్బందులు పడతారండి. ఆ ఇబ్బంది కూడా అంటే ఎమోషనల్‌గా ఇబ్బంది పడతారు. ఎందుకంటే మీ చేతిలో ఏముండదనమాట. మీరేమైనా చేద్దాం అనుకున్నా సరే మీకు అవకాశం యూనివర్స్ ఇవ్వదు. ఎందుకంటే యూనివర్స్ ఈ సిట్యుయేషన్‌ని మీ ముందుకు తీసుకురావడానికి ఒకటే రీజన్ అండి. మీరు దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? ఈ సిట్యుయేషన్‌ని మీరెలా అంటే ఫైట్ చేసి దీన్ని మీ ఫేవర్‌లో టర్న్ చేసుకుంటారు అనేది చూడాలి అనుకుంటుంది. అంటే నేను రీడింగ్ కొంచెం స్లోగా చెప్తున్నానని ఎవరు అనుకోవద్దండి. ఎందుకంటే కార్డ్స్ చూసిన తర్వాత అంటే నా ఇంట్యూషన్ ఏం చెప్తుందో అదే నేను చెప్పాల్సి ఉంటుంది. సో, కొంచెం ఆలోచించకుండా చెప్పడం అయితే కష్టమే. ఎక్కడైనా సరే పాజ్ ఉంటుంది అనంటే ఎవరు కూడా పాజ్ చేస్తున్నాను అనుకోవద్దు. ఎందుకంటే రీడింగ్స్ అనేవి ఏంటంటే డైరెక్ట్‌గా చూసి చెప్పేయడానికి ఏం లేదు. కొంచెం ఆలోచించి చెప్పాలి సిట్యుయేషన్స్ ప్రకారం. సో, ఇక్కడేంటంటేనండి మీరైతే మాత్రం ప్రెజెంట్ మీ థాట్స్ వల్లే కొంత సఫర్ అవుతారండి. మీరిక్కడ డెసిషన్ తీసుకోవడానికి యాక్చువల్‌గా ఏం లేదు. అయిపోయింది. సో, ఏం చేయాలో తెలియక ఇంకా స్టక్ అయిపోయారు అక్కడే. సిట్యుయేషన్స్ ఏంటంటే మీ ఫేవర్‌లో టర్న్ అయితే బావుంటుంది అని అనుకుంటున్నారు. అండ్ దానికోసం సోర్సెస్ కూడా వెతుకుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో కొంచెం ఓవర్ ప్రొటెక్టివ్ మోడ్‌లో ఉన్నారండి. కాకపోతే మీలో అగ్రెషన్ ఉంది. ఇది ఎలా అయినా అవ్వాలి అని. ఆ జెంటిల్‌నెస్ కానీ, ప్యూరిటీ కానీ, ఇన్నోసెన్స్ కానీ అవి లేవు మీలో. ఎందుకంటే ఈ సిట్యుయేషన్ ఏదైతే ఇక్కడ క్రియేట్ అయిందో టఫ్ అయిపోయారు మీరు. మరి కొంచెం అంటే స్ట్రాంగ్ అయిపోయారు. స్ట్రాంగ్ అని కూడా అనను కానీ ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదండి మీరు. సో, దానివల్ల ఏంటంటే మరి ఇంక మీకు వేరే ఆప్షన్ లేదు. దానివల్ల ఏంటంటే మీలో ఉన్న ఆ ప్యూరిటీ, ఇన్నోసెన్స్ ఇవేమీ ఇప్పుడు లేవు. మీలో ఉన్నదంతా ఏంటంటే అగ్రెషన్ అండి. ఎలా అయినా సిట్యుయేషన్‌ని కంట్రోల్ చేయాలి అనుకుంటున్నారు. నాకు తెలిసి ఈ సిట్యుయేషన్‌ని కంట్రోల్ చేయాలి అని మీరు డిసైడ్ అయినట్టున్నారు. సో, ఎలా కంట్రోల్ చేయాలి? ఎలా హ్యాండిల్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. ఈ కార్డ్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీ ఓన్ థాట్స్‌లో మీరే ట్రాప్ అయిపోయారు. అంటే కంట్రోల్ చేయాలి, హ్యాండిల్ చేయాలి అని ఈ ఆలోచన ఉందే కానీ ఎలా చేయాలి? ఎక్కడ స్టార్ట్ చేయాలి? అనేది మాత్రం అర్థం అవ్వట్లేదు. స్టక్ అయిపోయారండి. ఈ జర్నీ మీకేంటంటే కొంచెం కాంప్లికేటెడ్‌గానే ఉంటుంది. నేను చెప్పాను కదా! కొంతకాలం ఇలానే ఉంటుంది మీ లైఫ్ అయితే. మీరు ఈ విషయంలో ఏం చేద్దామన్నా సరే అది మీకు చాలా ఇబ్బంది పడుతుంటది. ఎందుకంటే యూనివర్స్ క్లియర్‌గా ఇక్కడ మీకు దారిని చూపించాలి అనుకోవట్లేదు. మీకు మీరుగా వెతుక్కోవాలే తప్ప యూనివర్స్ ఏంటంటే మీ ముందుకి ఇది తీసుకురాదండి. ఎందుకంటే ఇక్కడ ఇది మేబీ మీకొక పనిష్మెంట్ అంతే. ఆర్ కార్మిక్ సిట్యుయేషన్ అని కూడా మీరు అనుకోవచ్చు. సో, ఇక్కడ మీరు కంప్లెయింట్ చేయడానికి ఏం లేదండి. ఎందుకంటే ఈ సిట్యుయేషన్ నుంచి మీరొక స్ట్రాంగ్ వారియర్‌గా బయటకి రావాలి అనే యూనివర్స్ అయితే అనుకుంటుంది. సో, నేను మీకు ఒకటే చెప్తానండి. మీరు ఆల్రెడీ ఇది వర్కౌట్ చేసుకోవాలి అనే కానీ ఒకవేళ డిసైడ్ అయితే డౌటే పెట్టుకోవద్దండి. హ్యాపీగా మీరేంటంటే ఈ జర్నీని కంటిన్యూ చేయగలరు. ఈ జర్నీ టఫ్‌గానే ఉంటుంది. ఈవెన్ అంటే ఈ పాత్‌లో మీరు వెళ్ళకూడదు. లైక్ ఏంటంటే ఇవన్నీ మనకొద్దులే, మన వల్ల అవ్వదులే అనుకోని ఒకవేళ మీరు ఆ వేలో డిసైడ్ అయినా అంటే పాజిటివ్‌గా డిసైడ్ అయినా, నెగెటివ్‌గా డిసైడ్ అయినా సరే స్టిల్ ఇదేంటంటేనండి నేను మీకు చెప్తున్నాను కదా! మీరు డౌట్స్ ఏం లేకుండా ఈ పెయిన్‌ని ఎండ్యూర్ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్తే దీని నుంచి మీరు ధైర్యంగా బయటకొస్తారండి. మీరేంటంటే కంప్లీట్‌గా ఒక డిఫరెంట్ పర్సన్‌లా చేంజ్ అయిపోతారు. ఈ 2 కార్డ్స్ ఎప్పుడైతే వచ్చాయో మూవ్‌మెంట్ కనిపిస్తుంది. ప్లస్ మీలో చేంజెస్ కూడా కనిపిస్తున్నాయి. ఆ చేంజెస్ కూడా ఎలా ఉంటాయంటే మీరు మీ పాస్ట్ సెల్ఫ్‌తో కంపేర్ చేసుకుంటే కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటారు. మీలో ఏంటంటే ఆ పేషెన్స్ అనేది వస్తుందంట. మీరు అనుకున్నట్టుగా కాంపాషనేట్‌గా మారుతారంట. మీకేంటంటే
పేషెన్స్ వస్తుందండి. ఎలా వర్క్ చేయాలో తెలుస్తుంది. ప్యాషనేట్‌గా వర్క్ చేస్తారంట. అంటే ఈ సిట్యుయేషన్‌లోనేంటంటేనండి, మీరు అనుకున్న దాని కోసం అని చెప్పి మీరు ఎంత దూరమైనా వెళ్ళేలా మారిపోతారంట. చాలా టఫ్‌గా మారిపోతారండి. అంటే ఇప్పుడు కూడా ఉన్నారు. కాకపోతే ఇంకా ఎక్కడో కానీ మీ థాట్స్‌లో మీరు ట్రాప్ అయిపోయారు కదా! అప్పుడు మిమ్మల్ని ఏది కంట్రోల్ చేయలేదనమాట. మిమ్మల్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. అంతలా మీరు మారిపోతారంట. అసలు దేనివల్ల మీరు ఎఫెక్ట్ అవ్వరండి. ఒక్క మాటలో చెప్పాలి అంటే. సో, ఇక్కడేంటంటే ఒకవేళ ఈ సిట్యుయేషన్‌లోని ఒక వ్యక్తిని మీరు గెలుచుకోవాలి అనుకున్నా సరే, అది కూడా వర్కౌట్ అవుతుంది. ఒకవేళ మీరు అవన్నీ వద్దు. ఇదంతా మన వల్ల కాదు. మన లైఫ్ మనం చూసుకుందాం అనుకున్నా సరే, మీరేంటంటే ఒక స్ట్రాంగ్ ఇండివిడ్యువల్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్‌గా ఎవాల్వ్ అవుతారంట. సో, డెఫినిట్‌గా ఈ సిట్యుయేషన్ ఏదైతే ఉందో యూనివర్స్ మిమ్మల్ని స్ట్రాంగ్ పర్సన్‌లా చేంజ్ చేయాలనుకుంటుంది కాబట్టే మీరేంటంటే ఇలా అంటే ఒక డెసిషన్ తీసుకోవడం అయితే జరిగినట్టుంది. మీరేంటంటే ప్రెజెంట్ ఒక డెసిషన్ తీసుకున్నట్టు కూడా నాకు అనిపించట్లేదండి. స్టక్ అయిపోయి ఉన్నారు. లైక్ ఏంటంటే మీలో అగ్రెషన్ ఉండడం వల్ల ఎలా అయినా సరే వర్కౌట్ చేసుకోవాలి అనే ఆలోచన ఉన్నట్టే నాకైతే అనిపిస్తుంది. ఎక్కడా కూడా ఇది నాకొద్దు, నేను దీనికి దూరంగా వెళ్ళిపోతాను అనే ఫీలింగ్ లేదు. పాస్ట్‌లో ఉండేది. కాకపోతే అక్కడి నుంచి ఎందుకో మళ్ళీ మారారండి మీరు. ఎందుకు మారారో మరి మీకే తెలియాలి. కంట్రోల్ చేయాలనుకుంటున్నారు మీరు. సో, నేను మీకొకటే చెప్తానండి. ఇది ఒక ఇన్ఫినిటీ లూప్ అనుకోండి. సో, ఈ లూప్‌లో కొంతకాలం ఏంటంటే మీరు ట్రాప్ అయిపోయే ఉంటారు. దీని నుంచి మీరు బయటకి రావడానికి చాలా ఇబ్బందులు పడతారు. కాకపోతే మీలో ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వస్తుందో, మీకెప్పుడైతే ఉన్న ఆ కొన్ని డౌట్స్ కూడా పోతాయో, మిమ్మల్ని ఎవరు హ్యాండిల్ చేయలేనంత టఫ్‌గా చేంజ్ అవుతారో, ఆటోమేటిక్‌గా మీరే బయటకొచ్చేస్తారు. ఈ లూప్‌ని బ్రేక్ చేసుకొని. అంతవరకు కొంచెం కాంప్లికేటెడ్‌గానే ఉంటుంది. ఈ జర్నీ మాత్రం మీకు కాంప్లికేటెడ్‌గానే ఉంటుందండి. ఎందుకంటే మీరు అనుకున్నవి అనుకున్న వెంటనే అవ్వవు. లేట్ అవుతుంటాయి. సో, మీకేమనిపిస్తదంటే అల్టిమేట్‌గా అవ్వదేమో అని అనిపిస్తది. అవుతది. కాకపోతే చెప్పాను కదా! టైం ఏంటంటే మీ ఫేవర్‌లో లేదు. కానీ మీరు చాలా పవర్‌ఫుల్‌గా బయటకొస్తారండి దీని నుంచి మాత్రం. ఔట్‌కమ్ కూడా మీరు అనుకున్నదే అవుతది. కాకపోతే చెప్పాను కదా! మీకు ఇదొక పరీక్ష. మీరు నిజంగా అంటే ఈ డెసిషన్ తీసుకుంటే నేను మీకొకటే చెప్తానండి. థింగ్స్ వర్కౌట్ అవ్వలేదు అని చెప్పి బ్యాకౌట్ అవ్వొద్దు. కొంతకాలం మీకిలానే ఉంటుంది. ఎందుకంటే యూనివర్స్ మీ ఫేవర్‌లో వర్క్ చేయదండి. మీకు మీరే స్ట్రాంగ్‌గా ఎవాల్వ్ అయ్యి దీని నుంచి బయటికి రావాల్సుంటుంది. మేబీ మీరు అనుకోవచ్చు, యూనివర్స్ కూడా మాకు ఫేవర్ చేసి సపోర్ట్ చేయకపోతే ఇంక మేమేం చేస్తామండి ఇలా అయితే ఎలా అనని. అలా ఏం అనుకోవద్దండి. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. ఇది కూడా మీకోసమే జరుగుతుంది. ఒక్కటి మాత్రం తెలుసుకోండి. మీ లైఫ్‌లో మీరు ఏ హార్డ్‌షిప్స్ ఫేస్ చేస్తున్నా, లేకపోతే ఎంత హ్యాపీగా ఉన్నా సరే, ప్రతిదీ కూడా మీకొక లెసన్ నేర్పించాలనే అండి. ఆర్ మీ లైఫ్ పర్పస్ ఏంటో మీరు తెలుసుకొని, మీరు ఆ జర్నీ అనేది ఎక్స్‌ప్లోర్ చేయాలని మాత్రమే ఇలాంటివి జరుగుతుంటాయి. ఒక్కటి మాత్రం నిజమండి. ఇది నాకు తెలిసి మీ లైఫ్ పర్పస్ కూడా అవ్వచ్చు. సో, మీరేంటంటే ఈ డెసిషన్ తీసుకున్నారు కదా! సో, వన్స్ మీరు ఇందులోకి వెళ్ళిన తర్వాత కష్టంగా ఉంది అనంటే అది మీ లైఫ్ పర్పస్ కూడా అవ్వడం వల్లే కష్టంగా ఉండొచ్చండి. ఎందుకంటే ఒక మనిషి తన లైఫ్ పర్పస్ కోసం తను ముందుకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా అందులో డిఫికల్టీస్ ఉంటాయండి. హార్డ్‌షిప్స్ అనేవి ఉంటాయి. అవి ఫేస్ చేస్తేనే వాళ్ళేంటంటే ఒక లైట్‌ని చూస్తారు. సో, నేనొకటే చెప్తాను. ఇది మీరేంటంటే కొంతకాలం ఇబ్బంది పడినా సరే, మీకు ఆ పేషెన్స్ అనేది ఉంటుంది. మీరు కంప్లీట్‌గా ఒక డిఫరెంట్ పర్సన్‌లా అయితే చేంజ్ అవుతారండి. మీలో వచ్చిన మార్పు చూస్తే మీకే మీరు ఎంతో అంటే ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తారు. మెచ్యూరిటీ లెవెల్స్ బాగా పెరుగుతాయండి. సో, చూద్దాం అసలు ఇంకా మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవాలండి. నేను చెప్తున్నాను కదా! ఇక్కడ ఏంటంటే బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతారు మీరు కూడా. అంటే ఎలా చెప్పాలంటే డెసిషన్ అనేది మీరింకా తీసుకున్నట్టు అనిపించట్లేదని నేను ఆల్రెడీ చెప్పాను. సో, అదే నిజంలాగా నాకైతే అనిపిస్తుంది. కొంత మీరేంటంటే సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకుంటారు. ఇంకా సిట్యుయేషన్స్ గురించి క్లారిటీ తెచ్చుకుంటారు మేబీ. సో, వన్స్ అదొచ్చిన తర్వాతే ఏదో ఒకటి డిసైడ్ అవ్వడం జరుగుతుందండి. బట్ డెఫినిట్‌గా మీకున్న డౌట్స్ అన్నీ కూడా మీరే క్లియర్ చేసుకుంటారు. మీ పాత్‌ని మీరేంటంటే వైస్‌గానే చూజ్ చేసుకుంటారు. డెసిషన్ అయితే మీరింకా అంటే 100% తీసుకున్నట్టు అనిపించట్లేదు. ఇంకా ఎక్కడో 50, 50 అనిపిస్తుంది. బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారు మీరు కూడా. సో, దానివల్ల ఏంటంటే, మీరేంటంటే ఇక్కడ ఆలోచిస్తారండి. ఆలోచించి ఒకటి అనుకుంటారు. అనుకోని ఆ పాత్‌లోకైతే వెళ్తారు. కాకపోతే నేను ఆల్రెడీ చెప్పాను కదా! కొన్ని మీరు అనుకున్నట్టుగా అవ్వకపోయేసరికి మీకేమనిపిస్తదంటే, మేబీ మనము చేస్తుంది రాంగ్ ఏమో అని అనిపిస్తది. అది రాంగ్ కాదు. టైం అనేది మీ ఫేవర్‌లో లేకపోవడం వల్లే అలాంటివి జరుగుతాయి కానీ, డెఫినిట్‌గా సక్సెస్ అయితే ఉంటుందండి.
మీరిప్పుడు ఏ డెసిషన్ తీసుకున్నా సరే కరెక్ట్‌గా ఆలోచించి డిసైడ్ అవ్వండి. ఎందుకంటే వన్స్ మీరు డిసైడ్ అయిపోయిన తర్వాత అది వెంటనే అవ్వకపోయినా సరే తర్వాతైనా అవుతుందంట. యూనివర్స్ క్లియర్‌గా చెప్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా! మీరు స్ట్రాంగ్ అవ్వడం కోసమే యూనివర్స్ అయితే ఇలాంటి పనులు చేస్తుందండి. ఇక్కడ అంతకు మించి ఏం లేదు. సో, పాజిటివ్‌గా ఉండండి. యూనివర్స్‌ని ట్రస్ట్ చేయండి. మేబీ ఆ టైంకి యూనివర్స్ ఏంటంటే మీకు సపోర్ట్ చేస్తున్నట్టు లేకపోయినా సరే ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఏదో ఒక వేలో గైడ్ చేస్తూనే ఉంటది. మెయిన్ మీ ఇంట్యూషన్ ద్వారా మీకేంటంటే గైడ్ చేస్తూనే ఉంటది. సో, డెఫినిట్‌గా దానికైనా సరే మీరు గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవ్వండి. గ్రాటిట్యూడ్ అనేది ఎక్స్‌ప్రెస్ చేయండి. ఖచ్చితంగా థింగ్స్ అయితే మీకు వర్కౌట్ అవుతాయి. ఈ డిజాస్టర్ అనేది ఏంటంటే మీ లైఫ్‌నైతే డిస్క్రైబ్ చేయదండి. ఇదొక మియర్ ఫెయిల్యూర్ అంతే. బట్ అదేంటంటే మీరు అనుకున్నంత పెద్దదైతే కాదు. సో, అందుకే ఇప్పుడు మీరేంటంటే కరెక్ట్‌గా డిసైడ్ అవ్వండి. 2 మైండ్స్‌తో థింక్ చేయొద్దు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఎందుకంటే ఇక్కడ మారాలండి కొన్ని. మీ ఇష్టం ఇంకా. నేను చెప్పిందైతే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఎందుకో కానీ రీడింగ్స్ కూడా అలానే వస్తున్నాయి. కొంత కాంప్లికేటెడ్‌గానే ఉన్నాయి. అట్‌లీస్ట్ నేను చెప్పింది మీకు కొంతైనా అర్థమవుతుందనే నేనైతే అనుకుంటున్నాను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ సెలెనైట్ అండ్ బ్లాక్ టార్మలిన్ క్రిస్టల్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీరిప్పుడు ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో తీసుకున్న డెసిషన్ మీ జీవితాన్ని ఏ దారిలోకి తీసుకువెళ్తుంది? అసలు ఈ జర్నీ అనేది ఎలా ఉంటుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, మీరేంటంటేనండి చాలా స్ట్రాంగ్‌గా డెసిషన్ తీసుకున్నట్టున్నారండి. ఈ డెసిషన్ తీసుకోవడం అనేది మీకైతే అంత ఈజీ కాదు. బట్ డెఫినిట్‌గా చాలా ఆలోచించారు. చాలా రకాలుగా అంటే మీకు కనెక్ట్ అయ్యే మీరు ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. అంటే ప్రాక్టికల్‌గానే థింక్ చేశారులెండి. ఎమోషనల్‌గా ఏదో బయాస్డ్‌గా ఉన్నట్టు నాకైతే అనిపించట్లేదు. మీ వరకు ఏంటంటే రియాలిటీలోని కూడా సిట్యుయేషన్ అనాలిసిస్ చేస్తే ఇదే కరెక్ట్ అని అనిపించినట్టు నాకైతే అనిపిస్తుంది. సో, దానివల్ల కొంచెం ఇది కష్టమైనా సరే మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటున్నారు. చాలా రోజుల నుంచి ఇది ఎలా అయినా సరే ఇలానే చెయ్యాలి. ఇలా చేస్తేనే కరెక్టు అనే ఒక ఫీలింగ్‌లో చేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుందండి. ఈ ప్రాసెస్‌లో అప్పుడప్పుడు ఏంటంటే మీరు బ్యాక్ అండ్ ఫోర్త్ కూడా అవుతున్నారు. మీరు తీసుకునే డెసిషన్ అనేది కరెక్టా? కాదా? అని చెప్పి మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తున్నారు. ఏమో అంటే ఇంకా ఎలా అయితే అలా అయింది. బట్ ఇది చేయాలి తప్పదు అనే ఫీలింగ్ మీలో ఉందండి. మీకేంటంటే ఇది చాలా కష్టంగా అయితే అనిపిస్తుంది. కాకపోతే మీకు ఇంకొక ఆప్షన్ లేదు అని కూడా అనిపిస్తుందండి. ఎందుకంటే రియాలిటీలోని సిట్యుయేషన్ ఏంటి అని అనాలిసిస్ చేసి డెసిషన్ తీసుకున్నప్పుడు కూడా ఇది ఫెయిర్ అనే ఫీలింగ్ మీకొచ్చింది కాబట్టి మీకు కష్టమైనా సరే మీరు చేస్తున్నారు అంతే. సో, ఈ పాత్ యాక్చువల్‌గా మీరు ఏదైతే చూజ్ చేసుకున్నారో ఇది కరెక్టేనండి నిజానికి. ఎందుకంటే ఇది తప్ప మరి ఇంకొకటి లేదు. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ప్రాబ్లమ్ ఏం లేదండి. మీరేంటంటే కొంచెం కార్మిక్ ప్యాటర్న్స్ అనేవైతే ఫేస్ చేస్తారు. బట్ ఆ కార్మిక్ ప్యాటర్న్స్ వల్ల అంటే మీ డెసిషన్‌కి ఏ ప్రాబ్లమ్ లేదండి. అంటే కంప్లీట్‌గా మీరొక డెసిషన్ తీసుకొని, అది కొంచెం కష్టమైనా సరే అదే ఫాలో అవుతున్నప్పుడు అంత ఇబ్బందులు లేకుండా ఏమి ఉండదు కదా! మీరనుకున్నంత స్మూత్‌గా అయితే ఏమి ఉండదండి. వ్యక్తులతో కొంత కాన్‌ఫ్లిక్ట్ అనేది ఉంటుంది. అంటే కొన్ని దగ్గరలో ఏంటంటే, మీరు మీ వాయిస్ రైజ్ చేయడం కానీ అలాంటివి కూడా జరుగుతాయి. మీ అపోనెంట్స్ కూడా ఏమీ అంత సైలెంట్‌గా ఉండరు. ఇది ఎలాంటి సిట్యుయేషన్ అయినా సరే మీకేంటంటే, కొన్నిసార్లు ఎలా అనిపిస్తదంటే, నేనింత కేర్‌ఫుల్‌గా డెసిషన్ తీసుకున్నాను కదా! మేబీ నేనేమైనా రాంగ్ చేస్తున్నానా అని అనిపిస్తది. ఎందుకంటే వ్యక్తులతో కాన్‌ఫ్లిక్ట్స్ ఉంటాయి. కొంచెం వ్యక్తులేంటంటే మీకు థింగ్స్‌ని కాంప్లికేట్ చేస్తుంటారు. సో, దానివల్ల ఏంటంటే మీకు డౌట్ వస్తుంటది. ఎందుకంటే ఇక్కడ మీరు కూడా హ్యాపీగా ఉండి ఈ డెసిషన్ తీసుకోలేదు. తప్పక తీసుకున్నారు. అదొక్కటే కరెక్ట్ అనిపించి తీసుకున్నారు. సో, మీ డెసిషన్ మీరే డౌట్ పడే సిట్యుయేషన్స్ అయితే క్రియేట్ అవుతాయి. సో, ఈ విషయంలోనేంటంటే మీకు ఎవరైనా ఏదైనా చెప్తున్నా సరే మేబీ మీరు వినకపోవచ్చు. అది మాత్రం వద్దండి. ఎందుకంటే ఇక్కడ వ్యక్తులే మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. వ్యక్తుల వల్ల సిట్యుయేషన్స్ టైట్ అవుతాయి కాబట్టి మీకేంటంటే ఈ పర్టిక్యులర్‌గా మీరు తీసుకున్న డెసిషన్‌కి ఎవరైనా సరే మీకేదైనా చెప్తుంటే వాళ్ళు చెప్పింది మీరు చేయాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళు చెప్పింది మీరు వినాలి. వింటే కూడా మీరేంటంటే నెక్స్ట్ మీకు ఇది ఎలా ఈజీగా ఇంప్లిమెంట్ చేయడానికి అవుతుందో మీరు చూసుకోగలుగుతారు. సో, అది కొంచెం అందుకే వ్యక్తుల విషయంలోనేంటంటే కొంచెం వాళ్ళని సెన్సిటివ్‌గానే హ్యాండిల్ చేయండి. అంటే టఫ్‌గా ఉంటూ కాంప్లికేట్ చేయొద్దండి. కానీ మీరు చూస్ చేసుకున్న ఈ పాత్ మాత్రం చాలా అడ్వెంచరస్‌గా ఉంటుందండి. అదైతే నేను చెప్పగలను. అండ్ స్ట్రగుల్స్ కూడా ఉంటాయి. లైక్ ఏంటంటే
మీరిది చూజ్ చేసుకున్నారు కాబట్టి 100% స్టిక్ అవ్వాలండి. ప్లస్ ఇంకొకటి, ఇది మీరు ఎంత వర్కౌట్ చేయాలని చూస్తారో, మీ చుట్టూ ఉన్న వ్యక్తులేంటంటే, ఇది మీకంత వర్కౌట్ అవ్వకూడదని కూడా ట్రై చేస్తుంటారు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే, ఈ డెసిషన్ తీసుకోవడం అనేది యాక్చువల్‌గా మీకు కష్టమే. కానీ, వ్యక్తులేంటంటే, మీ చుట్టూ ఉన్నవాళ్ళు మరికొంచెం ఇది మీకు కష్టం చేస్తారనమాట. అంటే డెసిషన్ అనేది రైటే. కాకపోతే, ఇది మీకు కాంప్లికేట్ చేయాలి అని చెప్పి ప్రయత్నం చేసేవాళ్ళు కూడా అలానే ఉంటారు. సో, ఈ ప్రాసెస్ ఏంటంటే, మీకెలా ఉంటుందంటే, ఈ డెసిషన్ తీసుకున్నా సుఖం లేదు, తీసుకోకపోయినా సుఖం లేదు అని అనిపిస్తుంటది. అంత ఇబ్బందికరంగా ఉంటది. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. మీరు చేస్తుందైతే రైటే. సో, ఒక్కటి లాస్ట్ వరకు కూడా దాన్ని హ్యాండిల్ చేయడానికే చూడండి. మళ్ళీ మీ డెసిషన్ మార్చుకోవాలి, లేకపోతే ఇది కరెక్ట్ కాదేమో అని చెప్పి ఎవరైనా చెప్పిన మాటలు వినడం కానీ అలాంటివి చేయొద్దండి. ఎందుకంటే మీరు వన్స్ ఇది ఎంత కష్టపడి హ్యాండిల్ చేసిన తర్వాత అవ్వకపోవడం అంటూ ఏముండదు. డెఫినిట్‌గా మీరు అనుకున్న దానికంటే కూడా ఇది మీకు బానే కలిసొస్తుంది. సో, నేను మళ్ళీ చెప్తున్నాను. మీ వరకు మీరు చేయాల్సినవన్నీ కూడా చేయండి. బాగానే కలిసొస్తుంది. సో, మీరు చెయ్యాలి అనుకున్నదే చెయ్యండి మీ వరకు కూడా. ఇంకొకటండి, చాలా వరకు కూడా వ్యక్తులతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం కానీ, ఫైట్స్ చేయడం కానీ అలాంటివి చేయొద్దండి. పీస్‌ని చూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే, ఇప్పుడు మీరు ఒక్కలే ఒకవైపు ఉండి, మిగతా వ్యక్తులు వేరే వైపు ఉంటే, అది మీరు కూడా హ్యాండిల్ చేయలేరండి. మీకు కూడా అది కష్టంగానే అనిపిస్తది. సో, అందుకే కొంచెం మీరేంటంటే, వేరే వ్యక్తుల నుంచి ఆ ఎనర్జీ పిక్ చేసుకోవడం వల్ల ఇమ్మెచ్యూర్‌గా బిహేవ్ చేయడం కానీ, మళ్ళీ బ్యాక్ అండ్ ఫోర్త్ అవ్వడం కానీ, ఇలాంటి వాటికి ఛాన్సెస్ ఉంటాయి. మీరేంటంటే యాక్చువల్‌గా స్టెబుల్‌గా థింక్ చేసే వ్యక్తి అండి. చాలా తెలివైన వాళ్ళు. సో, అదే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మెయింటైన్ చేయండి. మీరు తీసుకున్న ఈ డెసిషన్ అయితే కరెక్టే. సో, మళ్ళీ దీని గురించి పదే పదే ఆలోచించొద్దండి. ఎక్కడో కానీ థింక్ చేస్తున్నారు. సో, అదైతే అవసరం లేదు. స్ట్రాంగ్‌గానే ఉండండి. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నేను ఆల్రెడీ చెప్పాను కదండీ! ఈ విషయంలోనేంటంటే, మీరు మీ పర్సెప్షన్‌లో డిసైడ్ అవ్వడం అయితే కరెక్టే. కాకపోతే, ఎదుటి వ్యక్తులు చెప్తుంది కూడా వినాలండి. మళ్ళీ చెప్తున్నాను. అది ఎందుకు అంటే, వాళ్ళు చెప్పింది మీరు ఫాలో అవ్వడం కోసం కాదు కానీ, ఎదుటి వ్యక్తుల ఒపీనియన్స్ కూడా మీరు తెలుసుకున్నప్పుడు మీకొక క్లారిటీ ఉంటుంది. మీరేం చేయాలో మీకు అర్థమవుతుంది. దానివల్ల కూడా మీకు కొత్త ఐడియాస్ రావచ్చండి. బట్ ఒక్కటి, మీరేంటంటే ఓవర్ థింక్ చెయ్యొద్దు. పాస్ట్‌ని ఇందులో ఇంటర్ఫియర్ చేయొద్దు. అలా అని చెప్పి ఇక్కడ ఒకటండి, పాస్ట్‌ని గుర్తు చేసుకోవచ్చు కానీ, పాస్ట్ గుర్తొచ్చినప్పుడు ఓన్లీ హ్యాపీ వేలోనే మీకు గుర్తు రావాలండి. ఒక బ్యాడ్ వేలో గుర్తు రాకూడదు. ఎందుకంటే వన్స్ అది బ్యాడ్ వేలో గుర్తొస్తే మీరు చాలా సఫర్ అవుతారు. మీరు ఇదేంటంటే చేయలేరు కూడా. మీకు ఈ జర్నీ అనేది కష్టమైపోతుంది. దానికి రీజన్ ఏంటంటే, మీ చుట్టూ ఉన్న వ్యక్తులే కాదు, మీ మెంటల్ స్టేట్ కూడా మీకేంటంటే సపోర్ట్ చేయదు. సో, నేను మళ్ళీ చెప్తున్నానండి. ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే, ఎదుటి వ్యక్తులు చెప్పింది కూడా వినడానికి ట్రై చేయండి. అట్ ద సేమ్ టైమ్ మీకు పాస్ట్‌కి సంబంధించిన సిట్యుయేషన్ అయితే మాత్రం ఇది. పాస్ట్‌లో కూడా అంటే నెగెటివ్ థింగ్స్‌ని గుర్తు చేసుకొని ఇది చెయ్యొద్దు. పాజిటివ్ థింగ్స్‌ని గుర్తు చేసుకొని చెయ్యండి. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఓన్లీ పాస్ట్ అనేసరికి పాజిటివిటీ మాత్రమే ఉండాలండి. ఆ వేలో మీరు దీన్ని హ్యాండిల్ చేస్తేనే ఇది మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవుతది. ప్లస్ ఇక్కడ ఏంటంటే మీకు మీరు ఎక్కువ థింక్ చేయడం, మళ్ళీ మీకు మీరు ఏంటంటే లేనివి కూడా క్రియేట్ చేసుకోవడం మీ మైండ్‌లో అలాంటివి చేయొద్దండి. మీ ఎమోషన్స్‌ని మాత్రం కంట్రోల్‌లో పెట్టుకోవడానికి చూడండి. ఎందుకో కానీ ఈ ప్రాసెస్‌లో మీరు చాలా ఎమోషనల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, వన్స్ మీరు అంత ఎమోషనల్ అయిన తర్వాత కూడా అంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని డ్యామేజ్ చేయడానికి ఎక్కువ టైం పట్టదండి వాళ్ళకి. మీరెప్పుడూ కూడా స్ట్రాంగ్‌గానే ఉండండి. సెన్సిబుల్‌గానే ఉండండి. మెయిన్ అండి. అది చాలా ఇంపార్టెంట్. మీలో చాలామంది ఏంటంటే మనం కరెక్ట్‌గానే థింక్ చేస్తున్నాంలే, ఏం కాదు అని అనుకుంటారు కానీ, చాలామంది సెన్సిబుల్‌గా ఉండరు. అది ప్రాబ్లమ్. సో, కొంచెం మార్చుకోవడానికి ట్రై చేయండి. ఆలోచించండి. ఏదైనా చేసినప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించండి. ప్రాబ్లమ్ ఏం లేదు. కాకపోతే ఓవర్ థింక్ చేయొద్దండి. అంటే సిట్యుయేషన్ ఎంతవరకు ఆలోచించాలో అంతవరకే ఆలోచించండి. మీరు ఈ డెసిషన్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అది కష్టమైనా సరే చేస్తున్నారు. ప్రయత్నాలైతే అవుతున్నాయి. సో, అలాంటప్పుడు ఏంటంటే దానికి స్టిక్ అయ్యి ఉండండి. మళ్ళీ దానివల్ల వ్యక్తులతో గొడవలు పెట్టుకొని, దానివల్ల మళ్ళీ మీరేంటంటే థింగ్స్‌ని కాంప్లికేట్ చేసుకొని అవన్నీ అయితే ఇక్కడ అవసరం లేదండి. కొంచెం ఈ జర్నీ ఎలా ఉంటుందంటే రోలర్ కోస్టర్ రైడ్ లాగే ఉంటది. అలా అని చెప్పి ఆహ్, కష్టమేం కాదు కానీ తప్పదు. అంతే. కార్మిక్ ప్యాటర్న్స్ వల్ల చెప్పాను కదా!
సో, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. కొంచెం ఈరోజు రీడింగ్స్ అయితే కాంప్లికేటెడ్‌గానే ఉన్నాయి. బట్ మీకు అర్థమైందనే నేనైతే అనుకుంటున్నాను. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.